అలంకార్ స్వీట్స్ తినాలి. తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.
ఒకసారి ఇటు చూడండి అందరూ. ఫస్ట్ ప్రైజ్ నెంబర్ 31. చాలా కష్టం అండి. అది ప్రతిసారి ఎంత అద్భుతంగా గట్టిగా చెప్పండి. పట్టండి అయ్యా చూడండి. ఇందాక ఆవిడ సంక్రాంతి సంబరాల్లో పనులకి మనం ఎంతో ప్రాముఖ్యత ఇస్తామండి. రైతులకి ఎదురుకి గత 3 రోజులుగా ఏలూరు నియోజకవర్గంలో రెడ్డప్పల్ నాయుడు అన్నయ్య ఆధ్వర్యంలో మరి ఘనంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా మరి గత 3 రోజుల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు సాంప్రదాయాలను ఉట్టిపట్టేలాగా, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో గంజాయి మత్తులో అలాగే మద్య మత్తులో యువత పడుకుని ఉంటుంది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ఎక్కడో మత్తులో ఓడిపోతామన్న నిద్ర మత్తులో పడుకుని ఉంటుంది. వాళ్ళందరినీ లేపే విధంగా ఈ రోజున సంక్రాంతి సంబరాలు ఏలూరు నియోజకవర్గంలో మరి మేలుకొల్పే విధంగా అందరినీ మేలుకొల్పే విధంగా ఈ రోజున పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొదటి బహుమతి, రెండో బహుమతి, అలాగే మూడో బహుమతి కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేసిన ముగ్గులు ప్రతి ఒక్కళ్ళు కూడా సాంప్రదాయాలని ఉట్టిపడేలాగా ప్రతి మహిళ కూడా రంగుల వల్లితోటి తీర్చిదిద్దారు. వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళకి జనసేన పార్టీ తరఫున రెడ్డప్పల్ నాయుడు గారి ప్రభుత్వం తరఫున కూడా ఆయనకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి ఏలూరు నియోజకవర్గం నుంచి రెడ్డప్పల్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ రోజున వెండి ఇవ్వడం జరిగింది. బంగారుపై కూడా ఇస్తామని చెప్పేసి నెక్స్ట్ అన్నయ్య కూడా మాట తీసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ సంవత్సరంలో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిగా గెలిచేది కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ మీద నుంచి రెడ్డప్పల్ నాయుడు గారే. వాళ్ళ ఆధ్వర్యంలో నెక్స్ట్ బంగారుపు పథకాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మా మహిళలందరినీ కూడా ఇంకా ఉత్సాహపరచాలని చెప్పేసి కూడా కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ. నమస్తే అండి. ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వీర మహిళ విభాగం కలిసి ఒక ప్రోగ్రాన్ని ఇవ్వడం జరిగింది. మన ఊరు మన ఆట అనేటువంటి కార్యక్రమాన్ని మరి యొక్క తెలుగు సంవత్సరం అయినటువంటి ఏదైతే సంక్రాంతి పండుగ అనేది మరి యొక్క సాంప్రదాయాలని సంస్కృతిని పెంపొందించే దిశగా ఏదైతే ఉందో దాన్ని మరి ఒక మహిళలో ఉన్నటువంటి ప్రతిభ కానీ, యువతలో ఉన్నటువంటి యువకుల్లో ఉన్నటువంటి ప్రతిభ కానీ, ముగ్గులు పోటీలు కానివ్వండి, అదేవిధంగా భోగి మంటలు కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక ఆటల రూపంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో
మరి రామకోటి గ్రౌండ్లో పెడతాం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా సోదరి రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా దెందులూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి మా రాఘవ చౌదరి గారు, ప్రసాద్ గారు, పారిశ్రామికవేత్తలు మరి గుప్తా గారు, అట్లాగే జయబాబు గారు, ఇంకా అనేక మంది పెద్దలు వారి యొక్క ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి యొక్క కార్యక్రమాలు ఈ ముగ్గుల పోటీలు దాదాపు 75 మంది పాల్గొనడం జరిగింది. మరి మహిళలు చాలా చక్కగా మన యొక్క తెలుగు సాంప్రదాయాలని, సంస్కృతిని కళ్ళకు కట్టే విధంగా చూపించి మరి ముగ్గుల ద్వారా మరి రైతాంగం ఏ రకంగా బాధపడుతూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి మరి ముగ్గులను ప్రదర్శించి వారందరిలో కూడా చాలా నైపుణ్యం ఉంది. అందరూ కూడా విజేతలే దాంట్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను. కాకపోతే మనం కొన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఉంటుంది. మొత్తం 75 మందికి కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క రేపు కూడా పొద్దున్నే భోగిమంట కార్యక్రమాన్ని, ఆ తదుపరి ఎన్టీఆర్ కాలనీలో మరి భోగిమంట కానివ్వండి, అదేవిధంగా కుర్చీలాట కానివ్వండి, ఇంకా కోలాటకం కానివ్వండి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇదే విధంగా 8వ డివిజన్ సంబంధించి రేపు పొద్దున్నే శివైగూడి సెంటర్లో అక్కడ భోగిమంటలు మరి యొక్క గంగిరెద్దుల యొక్క ప్రదర్శన చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా చేస్తూ ఉన్నాం. మరి యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ రోజున ఇందాకే మా ముఖ్య అతిథులు వెంకటలక్ష్మి గారు చెప్పారు, ఈరోజు సంక్రాంతి అంటే ఏదో ప్యాకెట్లాడుకుంటానికో, కోడి పంజాలు వేయటానికో, మత్తులో తోకడానికో కాదు, మన యొక్క సాంప్రదాయ సంస్కృతిని పెంపొందించే విధంగా రాబోయేటువంటి జనరేషన్కి మంచి అలవాట్లు అందించే విధంగా ఉండాలి. మరి మహిళల్లో అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఈ యొక్క సంక్రాంతి పండుగని మరి ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలి. మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, రైతాంగంలో కానివ్వండి, అందరూ అన్ని వర్గాలు కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మరి ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాలతో ఈ రోజున మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. 100% స్వాగతిస్తాం. ఆల్రెడీ మా నాయకులు మాట్లాడారు, ముద్రగడ్డ గారు, ఎందుకంటే పార్టీలోకి రమ్మని చెప్పేసి ఆల్రెడీ మా పార్టీ నాయకులు ఇవాళ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 3 సార్లు కలవడం జరిగింది. తదుపరి వారితో మాట్లాడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది. ఏదైనా కానీ ఈ పండగ తర్వాత మరి ముద్రగడ్డ గారు ఈ పార్టీలోకి రావడం జరుగుద్ది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో అరాజక ప్రభుత్వాన్ని బయటికి పంపించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఏకం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఊరిపైన ఎవరన్నా దొంగలు పడినప్పుడు ఆ ఊరిలో వాళ్ళందరూ కలిసి దాన్ని వ్యతిరేకించాలి, ఎండగట్టాలి. మరి రాష్ట్రంలో పడినటువంటి దోపిడీదారులని, దొంగలని బయటికి పంపించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఏకమై ఈ యొక్క దోపిడీదారులు పంపించవలసినటువంటి బాధ్యత ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా. వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి.